హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్పెషల్ అనాలిసిస్. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో వాట్ ఎవర్ ఫ్యామిలీ రౌండ్ నడుస్తుంది. మనకి లెటర్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అందరికీ అవకాశం రాకపోవచ్చు, కొంతమందికి అన్నారు. ఎవరికైతే కావాలో ఇది నాకు కావాలి డెస్పరేట్గా అన్న వాళ్ళు సో పోటీ పడ్డారు. సో ఓకే, ఇమ్మాన్యుయల్ది అయిపోయింది, తనూజాది అయిపోయింది, బ్యాటరీ కూడా తగ్గింది. నెక్స్ట్ ప్రియా సంజన ఎప్పుడైతే పోటీ పడ్డారో దమ్ము శ్రీజ చూడండి, అసలు ఇద్దరికి ఎవరిద్దరికైతే పడాలో వాళ్ళిద్దరికైతే సాలిడ్గా పడిందబ్బా. నేను చాలా వెయిట్ చేశా, గత 2 వారాలుగా వెయిట్ చేశా, దమ్ముకి ప్రియాకి పడుతుందా, ఏదైనా విషయంలో క్లాష్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఆ ఆర్గ్యుమెంట్ చూడాలి. ఎవరు తగ్గరు, అమ్మాయి తగ్గదు, ఈ అమ్మాయి తగ్గదు, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చేస్తూనే ఉంటారు. సో చూడాలి అనుకున్న ఒక చిన్న పాయింట్ అయినా కూడా ఇక్కడ పడింది, బాగా పడింది, చాలాసేపు పడింది. నైట్ పూట ఉన్నారు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఇద్దరిని ఏదో సెట్ చేశాడు, వాళ్ళిద్దరు సెట్ అయ్యారు. ఇక్కడ చూసారా, గూడు పుటాని అంటారు చూసారా, అది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అగ్ని పరీక్షలో బాగా క్లోజ్ అయ్యారు. అది ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా, పవన్ కళ్యాణ్ అందరి కోసం నేనున్నాను అన్నట్టు పవన్ కళ్యాణ్ తను పోర్ట్రే ఇలాగ అయిపోతున్నాడు. ఏంటంటే వాళ్ళల్లో ఎవరికైనా క్లాషెస్ ఉంటే వెళ్ళి చక్కగా సామరస్యం చేసేయడం, ఇద్దరి మధ్యలో మనం కలిసి ఆడాలి అన్నట్టు, మన బలం అదే అన్నట్టు వాళ్ళిద్దరిని కలిపాడు. మామూలుగా అయితే వాళ్ళకి కలిసే ఉద్దేశం లేదు, తర్వాత యుద్ధాల్లో తెల్లరేక అవుతుంది అనుకున్నారు, కానీ అర్ధరాత్రి వరకు తీసుకెళ్ళి కలిపాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మరి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అదే అయితే ఎవరికి గొడవైనా కలపాలి కదా. అక్కడ మీకు తనుజ స్టార్టింగ్లో ఏడ్చింది, క్లాషెస్ అయినాయి నైట్ పూట. అలాగే మీకు భరణికి హరిషికి గొడవ అయింది, మరి నువ్వు వెళ్ళి కలపాలి కదా. ఇలాగే ఉంటాయి, నోట్ దిస్ పాయింట్స్ అనమాట. సో ఇంకా సంజన వర్సెస్ ప్రియా తప్పెవరిది అని వెళ్ళిపోదాం. బజార్ వరకు వెళ్ళారు, కరెక్టే. వాట్ ఎవర్ దమ్ము శ్రీజ చూసింది అబ్సల్యూట్లీ ఫైన్, కరెక్ట్. ఆవిడ టచ్ అయింది, జారిపోయింది, ఈమె చెయ్యి దాని మీద స్టిక్ అయింది, బజార్ నొక్కింది, ఆమె చెయ్యి మీద మన సుమన్ శెట్టి చేయి పెట్టాడు, అంతే, సింపుల్. దీనికి ఫస్ట్ జడ్జిమెంట్ సంజన అని ఇచ్చేసింది. అది ఇవ్వకుండా ఉండుంటే దమ్ము శ్రీజ సూపర్, కొంతసేపు ఆలోచించుకోవాలని చెప్పినా సూపర్గా ఉండేది. కానీ ముందే జడ్జిమెంట్ సంజన కానీ ఇచ్చేసింది. ఈ ఇవ్వటంతోనే ప్రియాకి ప్రాబ్లం వచ్చింది. సో ప్రియా బజర్ వచ్చింది, బిగ్ బాస్ నేను ప్రియాకే కన్సిడర్ చేస్తా అనేసరికి ప్రియా వెళ్ళాలని అనుకోలే. సంజనాకి ఇచ్చారు కదా, మళ్ళీ నేను ఇస్తే ఈ ఫ్యామిలీ రౌండ్కి కూడా ఏందబ్బా ఇది జడ్జిమెంట్ అంటూ స్టార్ట్ చేసింది నస. ఆ నస నేను వెళ్ళను అని భీష్మించుకుని కూర్చుంటే, నేను జడ్జిమెంట్ మార్చను అని ఈమె భీష్మించుకుని కూర్చుంది. సో ఇద్దరికి బాగా టఫ్ ఫైట్ అయింది, మనందరం కూడా చూసాం. సో ఈ సినారియోలో తనుజ వచ్చి నేనేమన్నా మాట్లాడాను, నా వల్ల ఏమన్నా హట్ అయ్యావా అని అడిగింది చూడండి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే మధ్యలో సంజన గారికి సపోర్టింగ్గా మాట్లాడారు కదా, దానివల్ల ఏమన్నా దమ్ము శ్రీజ డెసిషన్ మార్చుకుంటే దానివల్ల ఏమన్నా ప్రియా హట్ అయిందా అనేది సూపర్. అసలు చాలా బాగా, అంటే మనలో ఉన్న ఒక జెన్యూనిటీ ఉంటుంది అప్పుడప్పుడు, అది ఆటోమేటిక్గా బయటపడిపోతుంది. మనం ఏం చేయక్కర్లా, మనం జస్ట్ దాన్ని ఏమంటారు, సీజన్ 4కి కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, సోఫాలో కూర్చుని హాట్ వాటర్ తాగితే కప్పిచ్చారని. సో మన జెన్యూనిటీ అలా కూర్చున్నా కూడా కనబడిపోద్ది జనాలకి. సో అదే ఏంటంటే ఒక చిన్న పాయింట్సే ఆడియన్స్కి బాగా దగ్గర అవుతూ ఉంటాయి. సో ఇలాంటివే మీకు డెస్టినీ వరకు, అంటే కప్పు వరకు తీసుకెళ్తాయి అన్నమాట. సో ఇలాంటి పాయింట్ చూడండి, అదే అన్నెసరీ, అడగాల్సిన పని లేదు. ఏడుతుంది, వాళ్ళిద్దరు కొట్టుకున్నారా, అమ్మాయి బాగా అయింది, ఇద్దరికి బాగా పడింది అని అనుకోవచ్చు. కానీ వెళ్ళి నా వల్ల అయిందా, ఏదో ఒకటి తేల్చుకోండి, ప్రియా ఎల్లు, ఏం కాదులే, సంజన నేను చెప్తాలే, కన్విన్స్ చేస్తాలే అని. అక్కడ ఫ్యామిలీ రౌండ్ కాబట్టే గివప్ ఇచ్చేసా అని సంజన ఒక మాట అని చూడండి, సూపర్. ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి నేను గివప్ ఇవ్వకుండా పరిగెత్తి ఆడాను కదా,
అదే నేను ఓనర్షిప్ కూడా ఇంత ఫైట్ చేశానా, వెంటనే గివప్ ఇచ్చేసా అంది. సో ఫ్యామిలీ అది కాబట్టే, టాస్క్ కాబట్టే నేను గివప్ ఇవ్వకుండా ఆడుతున్నాను అని ఒక మాట అంది. సో ప్రియా ఏమంటది, సంజనాని వెళ్ళమని చెప్పు. అక్కడ ప్రియా కూడా ఒక రకంగా కరెక్ట్గానే ఉంది. ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చింది కదా, నువ్వు ఫస్ట్ పేరు అనౌన్స్ చేసావు కదా, సో నువ్వు వెళ్ళొచ్చు కదా, పంపించవచ్చు కదా, నీకు ఏంటి ప్రాబ్లం ఉంది అమ్ము అని శ్రీజని పాయింట్అవుట్ చేసింది. శ్రీజ ఏమంటది, అత్తేరికి నేను సంచాలకుగా నిర్ణయం డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలా, లేదు 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 నేను కరెక్ట్గా జెన్యున్ అనిపించుకోవాలా, పబ్లిక్లో నేను జెన్యున్ కాబట్టే ఎవరు కొట్టారని పసిగట్టేశా, కాబట్టి నువ్వే వెళ్ళాలి. సపోజ్ వీడియో చూపెట్టి వీకెండ్ సంజనానే ముందు కొట్టింది శ్రీజ అని చెప్పారు అనుకో నాగార్జున గారు, ఏమవుతుంది, బిస్కెట్. కానీ అలా అవ్వదని ఆమె కాన్ఫిడెంట్. ఏంటంటే చాలామంది చెప్పారు ప్రియానే బజార్ ఒత్తితే సౌండ్ వచ్చింది, సంజనాకి టచ్ అయింది అని. సో ఏది ఏమైనా వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ మాత్రం వేరే లెవెల్ వెళ్ళింది. అదే చెప్తూ ఉంటాను నేను, ఎవరిద్దరికైతే పడాలో వాళ్ళిద్దరికే పడాలి బిగ్ బాస్లో. వాళ్ళిద్దరికి పడితేనే అద్భుతంగా ఉంటుంది ఏదైనా కూడా, మనం చూడటానికి కానీ సో వినటానికి కానీ. వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే ఒరిజినల్ ట్రూ కలర్స్ ఏముంటాయో అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో వీళ్ళిద్దరిలో నాకు తప్పెవరిది, సంజన వర్సెస్ ప్రియాలో తప్పెవరిది అంటే నేను ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో తప్పెవరిది అని చెప్పను, దమ్ము శ్రీజ తప్పు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అక్కడ ప్రియా వెళ్ళడానికి ఇష్టపడట్లా, దీనికి కూడా నేను కాంపిటీషన్లో ఫీల్ అయ్యి నేను వెళ్ళాలి, నాకు వద్దు, ఒకవేళ వెళ్ళినా మనస్ఫూర్తిగా తీసుకోలేను అనే ఇదిలో ఉంది. అప్పుడు అలాంటప్పుడు ప్రియా ఏం చేయాలి, లోపలికి వెళ్ళిపోవాలి, ఆ ఫ్రెండ్ చూడాలి, నాకు వద్దండి అని వచ్చేయాలి, నెక్స్ట్ సంజన వెళ్ళిద్ది కదా, అయిపోయేది అక్కడ. మేబీ ఏమైనా ప్రియాతోనే ఆఫ్ చేసేస్తే అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో అందుకని చెప్పి ఫ్యామిలీ రౌండ్లో ఏదైతే జరిగిందో దాన్ని అంతా కూడా కన్సిడర్ చేయాలి అనే పార్టిసిపెంట్స్ ఉన్నారు. కొంతమంది అందుకనే పార్టిసిపేట్ అవ్వాలా, ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళారు. ఇక్కడ సంజనకి నీడ్ మనం ఒప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ పాప ఉంది, ఎలా ఉంది ఏంటి, సొత్తు తల్లి లేకుండా ఎలా ఉంటుంది అనేది సంజనకి నీడ్ ఉంది. సో ఆ గ్రౌండ్స్లో అయినా దమ్ము శ్రీజ ఆలోచించి కనీసం సరే ప్రియా వద్దంటుంది, నేనైతే జడ్జిమెంట్ ప్రియానే ఇచ్చా, బట్ ప్రియా వదిలేస్తుంది కాబట్టి సో నేను సంజనాని విన్నర్ కింద చేస్తున్నాను, ఈ రౌండ్లో సంజన వెళ్ళచ్చు అంటే నీకు వీకెండ్ ఏం దెబ్బలు పడవు, ఆడియన్స్ దృష్టిలో మనం అలా హైలైట్ అవుతాం కూడా, అందులో డౌటే లేదు. సో ఇది చేసి ఉంటే బాగుండేది దమ్ము శ్రీజ అని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సో రిమైనింగ్ ఏదైతే అనాలిసిస్ ఉందో అది కూడా ఇంకొక వీడియో వస్తుంది. సో కేవలం దీని మీద మాత్రం ఈ వీడియో చేశా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.